వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అనకాపల్లిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఈ కార్యక్రమంలో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, కొనతల రామకృష్ణ, పేలా గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ రాష్ట్ర మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ చేసి అద్భుతాలు, విజయాలను సాధిస్తున్నారన్నారు. స్త్రీ శక్తి అసాధారణమైందని, ఆమె ఎక్కడ పనిచేసినా ఆ ప్రదేశాన్ని అభివృద్ధి చేస్తుందని స్పీకర్ అయ్యన్న అన్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల పనితీరును ప్రశంసించిన స్పీకర్ గంజాయిని ప్రోత్సహించే ఏ పార్టీ నాయకులైనా ఉపేక్షించకూడదని, ఇది మన పిల్లల భవిష్యత్తును పాడు చేస్తుందని, గంజాయిపై ఉక్కుపాదం మోపాలని జిల్లా కలెక్టర్కు ఆదేశించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు నా రాజకీయ గురువు అని పేర్కొన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తానండి. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చి 45 సంవత్సరాలు అయిపోతుంది. ఎన్టీ రామారావు గారి సహకారంతో వచ్చాను, అందరికి తెలుసు. 25 సంవత్సరాల వయసులోనే రాజకీయాలకు వచ్చాను నేను. అది ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో పనిచేశాను కాబట్టి రామారావు గారితో పనిచేసే సందర్భంలో నాకు అలవాటు ఏంటంటే, ఎప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి మీకు చాలా మంది తెలియదు, తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది ఇక్కడ. ఎప్పుడు అతను మాట్లాడినా, ఏ కార్యక్రమం టేకప్ చేసినా మహిళల గురించి మాట్లాడే సందర్భాలు ఎన్టీ రామారావు గారు ఇప్పుడు కూడా అంత గౌరవం ఇచ్చేవారు. మహాతల్లులు అనేవారు ఎక్కడ ఏ స్టేజ్ మీద సరే. అట్లా సమక్షంలో పెరిగాం కాబట్టి, ఆ పార్టీలో పనిచేశాం కాబట్టి మాకు కూడా ఇంచుమించు అటువంటి పరిస్థితులే బాగున్నాయి. ఇవాళ తీసుకుంటే మహిళలు అభివృద్ధి చెందితే అందరికీ తెలిసిన విషయమే, మీకే కాదు మా మగవాళ్ళందరికీ తెలుసు. మహిళలు లేకపోతే మగవాళ్ళు లేరన్న విషయం ఇది వాస్తవం. దీంట్లో అనుమానం ఏంటి? అనుమానం ఏముందా? మగవాళ్ళు ఉదయం బెడ్ కాఫీ దగ్గర నుంచి రాత్రి పడుకుని భోజనం వరకు మీరు పెట్టకపోతే మా పెట్టేవాళ్ళు ఎవరున్నారు? దోషం కాదా? గుండెల మీద చేసి చెప్పండి మగవాళ్ళందరినీ కూడా. నేను చూస్తున్నాం మేము. ఇవాళ నాకు 60 సంవత్సరాలు వచ్చాయి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు. ఈ సందర్భంగా మేడం ఒక విషయం చెప్పాలి మగవాళ్ళందరికీ కూడా. అంటే ఈ సందర్భంలో చెప్పాలో చెప్పకూడదో తెలియదు, కానీ చెప్పాలని నిర్ణయించుకున్నాను. నేను చూస్తూ ఉంటాను, ఉదయం లేచి ఎలాగున్నారండి, బాగున్నారా, ఇంట్లో బాగున్నారా, ఏంటి నీరసంగా ఉన్నారేంటి, కాఫీ తాగండి, ఫోన్ చేయండి, టైంకి ఫోన్ చేయండి. మళ్ళీ తిరిగి వస్తే ఎలాగున్నారు, నీరసంగా కనపడుతున్నారు, ఒంట్లో బాగుందా, ట్యాబ్లెట్లు వేసుకుని చెప్పేటండి ఏకైక అభిమాని మా ఆప్తులు ఎవరున్నారంటే శ్రీమూర్తి భార్య. ఇందాక ఒక విషయం చెప్తాను ఏంటంటే, నిజంగా మగవాళ్ళంటూ అదృష్టవంతులైతే, పుణ్యాత్ములైతే ఆ దేవుడి దయ వల్ల భార్య కంటే భర్త ముందు పోయినాడు అదృష్టవంతులు. ఇది వాస్తవం. ఇది మీకు బాధ అనిపించవచ్చు. భార్య లేని జీవితం భర్త బతికొండగా తట్టుకోలేమమ్మా. వయసు మళ్ళిన తర్వాత ఎవరు చూస్తారమ్మా? రోజులు మారిపోయాయి. ఎడ్యుకేషన్, అందరూ ఎడ్యుకేషన్. ఆడపిల్లలు మగపిల్లలు కూడా ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉన్నది ముసలివాళ్ళు ఇద్దరు, భార్య భర్త ఇద్దరు ఉన్నారు. ఆ ముసలి వాళ్ళని చూడడానికి భార్య భర్తను చూడకపోతే రేపు భార్యకి అయితే భర్త పరిస్థితి ఒకసారి ఆలోచిస్తుంటాను నేను. నిజంగా నేను కోరుకునేది ఆ భగవంతుడి మీద నిజంగా మా మగవాళ్ళ మీద అభిమానం ఉంటే భార్య కంటే ముందు మేము పోవాలమ్మా. లేకపోతే చాలా కష్టం, చెప్పడానికే బాధ అనిపిస్తున్నారు, కళ్ళ నీరు వస్తున్నారు. కానీ తప్పదు. దురదృష్టవంతులకైతే భార్య కంటే ముందు పోతే బాగట అతను చూసేవాళ్ళు ఎవరో కూడా ఒకసారి ఆలోచిస్తుంటారు. ఎవరు చూస్తారు? పిల్లలు పెళ్ళి అయిపోయి వారు ఎక్కడైనా వెళ్ళి సెటిల్ అయిపోతున్నారు, ఎవరు చూస్తారు? ఆ పరిస్థితి ఎలాగుంటుంది ఊహిస్తేనే చాలా బాధాకరమైన విషయం. ఈ 4 సంవత్సరాలు కూడా ప్రభుత్వం నడిపించడం కోసం ఎంత సాయం చేస్తాం. మీ ఆశీర్వాదం కూడా ఇచ్చి
ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు ఉందమ్మా, రాష్ట్రం బాగుంటే రేపు మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. దానికోసం నేను ఆలోచిస్తాను. అది కూడా మీరందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆఖరిగా మీకు ఊహించే ఒక విషయం మా ఆడవాళ్ళందరికీ, చదువు విషయంలో నేను చాలా పల్లెటూళ్ళు అర్థం చేస్తుంటాను. నేను ఊరు వెళ్ళినా సరే అర్థం చేస్తుంటాను. మగపిల్లలను బ్రహ్మాండం చదివిస్తున్నారు, ఆడపిల్లల మీద చిన్న చులక చూపిస్తారు. వద్దమ్మా, మగపిల్లల కంటే ఆడపిల్లలు బ్రహ్మాండం చదువుకుంటున్నారు. చదివించండి, వారికి భవిష్యత్తు కల్పించండి. నేను ఒకటే మనం చేస్తాను, ఇవాళ మగవాడు చదువు చెప్తే ఒకసారానికే పడికొస్తాడు మగవాడు. నీ తల్లులు ఆడపిల్లకి కానీ చదువు చెప్తే ఆడపిల్ల తరతరాలు నెక్స్ట్ జనరేషన్ కొడుతుంది. ఇంటిల్ల పాది చదువు వస్తుంది. ఇది మీరు బాగా ఆలోచించారు. చాలా మంది అంటారా, పెరిగి పంపించేద్దాం, మనకేది కట్నం ఇచ్చేద్దాం లేదంటారు. కట్నం మనం ఇచ్చే వాళ్ళ చదువు ఉంటే కట్నం కూడా వస్తుంది. మీరు అది ఎవడో ఆడో పని చేసుకుంటాడు అమ్మాయి చదువు చూసి. అంటే అందరూ పిల్లల్ని చదివించండి. చదువుకునే అవకాశాలు మన దగ్గరలోనే ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళవసరం లేదు. అవకాశాలు ఉన్నాయి, అవకాశాలు ఉపయోగించుకొని మరి మీరందరూ కూడా మీ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చి కష్టపడి పనిచేద్దాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. రాష్ట్రం బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటే మన పిల్లలు బాగుంటారు, మీ పిల్లలందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటే సమాజం బాగుంటుంది. దీనికోసం మీరు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దీనికోసం కాదు, వాళ్ళు 9 నెలల నుంచి వారు చూసిన సర్వీస్ చూశారు. ఇలా ఈ జిల్లా అన్ని జిల్లా కలెక్టర్లు పనిచేస్తే రాష్ట్రం బాగోగులు ఏమవుద్దమ్మా. అది మీ ఆడవాళ్ళు కూడా కోరుకున్నానమ్మా. మీ గ్రామాల్లో ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మీరు కూడా భాగస్వాములు అవ్వండి. మీ ఊర్లో రోడ్డు వేస్తాం, రోడ్డు వేస్తే మీకే కదా, నేను రోజు వస్తాం ఆ రోడ్డు మీద. మీ ఊర్లో వాటర్ ట్యాంక్ కడతాం, బాగా వేస్తున్నారా లేదా, బాగా అయిపోతే రిపోర్ట్ ఇవ్వడం. ఇలా చేస్తే అన్ని ఊర్లు బాగుపడతాయి, రాష్ట్రం బాగుపడుతుంది. మరి ఒక మంచి రోజున ఈవేళ మహిళా కార్యక్రమం పాల్గొని మీకు మంచి 4 మాటలు చెప్పి అవకాశం కల్పించినటువంటి జిల్లా అడ్మినిస్ట్రేషన్ వారికి, మీ మహిళలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, మేము ఉన్నన్నాళ్ళు కూడా ఈ రాష్ట్రం కోసం పాటుపడతాం. ఎంత శ్రమైన సేవ ఓపిక రాష్ట్రానికి చెందాలని కోరుకుంటాం. దానికి మీ అందరి తాలూకు సహకారం ఇవ్వండి. మన పిల్లల భవిష్యత్తు కాపాడుతుందని చెప్పి మరొకసారి కోరుకుంటూ, మరొకసారి మీ అందరికీ పేరు పేరున ఆ శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటానమ్మా. థ్యాంక్ యూ.